Hello guys, this is Kirti Raghu. ఈ రోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే కొన్ని క్రేజియస్ట్ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ లో. అన్ని మన ఫారిన్ కంట్రీస్ లోనే ఉంటాయి. మన చుట్టుపక్కల ఏం జరగవు, ఇంత క్రేజీగా ఏమి ఉండవా అనుకుంటాం మనం. సో అలాగా చూడడానికి మన ఈ రోజు మన ఇండియాలో ఉన్న టాప్ క్రేజియస్ట్ ప్లేసెస్, టాప్ 10 ప్లేసెస్ లో 10th వన్ ఏంటంటే న్యూ లక్కీ రెస్టారెంట్ గుజరాత్ లో ఉందండి ఈ రెస్టారెంట్. దీనిలో ఈ హోటల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ప్లేస్ లో కూర్చొని తినాలనుకునేది వీళ్ళ ఉద్దేశం అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్రేవ్ యార్డ్ అని సమాధులు పెడతారు కదా, ఆ గ్రేవ్ యార్డ్ పైనే ఒక హోటల్ కట్టారనమాట. అదే న్యూ లక్కీ రెస్టారెంట్. మనం ఇలా కూర్చొని తింటామంటే ఈ పక్కన మనకి ఒక సమాధి అయితే ఇలా చిన్న రాడ్ లాంటిది వేసేసి అక్కడ ఉంటారనమాట. సో మన సమాధిలో కూర్చొని తిన్నట్టు ఉంటుంది. సో ఇదైతే గుజరాత్ లో ఉంది. మీరు కావాలంటే వెళ్ళి ఆ లక్కీ రెస్టారెంట్ లో వెళ్ళి కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 9th వన్ లో అనేది ఉత్తరప్రదేశ్ లో ఉన్న స్నేక్ విలేజెస్. ఈ విలేజ్ గొప్పతనం ఏంటంటే పేరులోనే ఉంది స్నేక్ విలేజెస్. స్నేక్ విలేజ్ అంటే చిన్న పిల్లల నుంచి అక్కడ మనకి స్ట్రీట్ డాగ్స్ ఎలా ఉంటాయో అక్కడ స్ట్రీట్ స్నేక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అక్కడ మీరు ఆడుకోవచ్చు, ఎవరితో పాములతో ఆడుకోవచ్చు. ఒక్కొక్క ఇంటికి పాము రావడానికి దారి ఉంచుతారు. మనం ఎంత కామన్ గా చూస్తామండి, వీళ్ళ తిరిగిన పామే, ఇలా తిరిగిన పామే, అలా తిరిగిన పామే, ఎక్కడ వచ్చిన పామే. క్లాస్ రూమ్ లో కూడా ఒక పాము వస్తే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉన్నా సరే, ఫస్ట్ స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పిల్లలు ఉన్నా సరే వెళ్ళి ఆ పామును పట్టుకుని బయటపడేసి వస్తారు. సో అంత కామన్ అనమాట అక్కడ. కానీ మీరు వెళ్ళే స్నేక్స్ తో రావచ్చు, కానీ ఆకున్న స్నేక్స్ అని కింగ్ కోబ్రాస్ అని అంటే పాయిజనస్ స్నేక్స్ అవన్నీ. 8th వన్ ఏంటంటే చన్నపట్నం డాగ్ టెంపుల్ కర్ణాటక. సో ఈ టెంపుల్ ఉన్న విలేజ్ లో అయితే 2 డాగ్స్ ఉండేవి. ఈ 2 డాగ్స్ అనేవి సడన్ గా కనబడకుండా పోయాయి. కనబడకుండా పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత న్యూస్ అయితే వచ్చిందనమాట, ఇద్దరు ఆ 2 డాగ్స్ ని తీసుకెళ్లి చంపేశారు ఎవరు అని అయితే వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత ఏమైంది, అలా మన వాళ్ళు విన్నట్టే వినేసి న్యూస్ లాగా వదిలేశారు దాన్ని. వదిలేసిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులకి ఆ విలేజ్ లో ఉన్న రిచెస్ట్ మ్యాన్ కి ఒక కళ అయితే వచ్చిందనమాట. ఈ 2 డాగ్స్ వచ్చి కళలో ఇలా నాకు ఒక టెంపుల్ కట్టిస్తే ఈ విలేజ్ ని మొత్తం మేము కాపాడుతాము, ఒక రక్షణగా ఉంటాము, అందరికి మంచి చేస్తామని ఒక ఇదైతే ఇచ్చారనమాట. సో ఈయన కూడా నమ్మేసి అక్కడ ఒక టెంపుల్ కట్టారు. ఇప్పుడు డాగ్ ని వాళ్ళు ఒక దేవుళ్ళ చూస్తున్నారు. క్రేజీగా ఇట్స్ గుడ్ థింగ్, డాగ్ ని దేవుడిగా చూడటం అనేది. 7th వన్ పున్సారి విలేజ్ గుజరాత్. ఈ విలేజ్ గొప్పతనం ఏంటంటే ఎక్కడ చూసినా సీసీటీవీ, అంటే విలేజ్ మొత్తం అండర్ ద కవరేజ్ ఆఫ్ సీసీటీవీ. ఎక్కడ విలేజ్ ఏ చోటు దొంగతనం జరిగినా, ఏ చోటు ఏం జరిగినా మనం సీసీటీవీలో కవర్ అవుతుంది అనమాట. ఇంట్లో తప్ప అన్ని చోట్ల, బయట పబ్లిక్ ప్లేసెస్ అన్ని చోట్ల విలేజెస్ లో సీసీటీవీ కవర్ అవుతుంది. ఫ్రీ వైఫై, ఫుల్ తార్ రోడ్స్, మంచి రోడ్స్, స్కూల్స్ లో అన్నిట్లో ఏసీ క్లాస్ రూమ్స్. ఎస్, మంచి డెవలప్డ్ సిటీ, ఒక డెవలప్డ్ కంట్రీ అయితే ఎలా ఉంటుందో ఈ విలేజ్ అయితే అలా ఉందన్నమాట. మన ఫ్రీ వైఫై, కంప్లీట్ రోడ్స్, ఏసీ క్లాస్ రూమ్స్ అన్ని ఉంటాయి విలేజెస్ లో. ఒక డెవలప్ కంట్రీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం మీరు పాస్పోర్ట్, వీసానే లేకుండా మా గుజరాత్ లో ఉన్న పున్సార్ విలేజ్ కి చూసేయండి. అండ్ దిస్ విలేజ్ ఇస్ కాల్డ్ యాజ్ స్మార్టెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. 6th వన్ లోక్టక్ లేక్. మణిపూర్ లో ఉన్న లేక్ అనమాట ఇది. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ ఐలాండ్ ఇన్ వరల్డ్ అని చెప్తున్నారు. ఈ లేక్ లో కొన్ని ఐలాండ్స్ అయితే తేలుతాయి అనమాట. ఐలాండ్స్ అని తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఆర్ సరౌండెడ్ బై వాటర్. ల్యాండ్ 4 sides వాటర్ సరౌండ్ అయి ఉంటుంది. సో ఈ లేక్ లో కొన్ని ఐలాండ్స్ ఇలా ఉంటాయి అనమాట, అంటే ల్యాండ్స్ ఉంటాయి అనమాట. ఆ ల్యాండ్స్ లో మనకి ఏంటంటే 424 స్పీషియస్ యానిమల్స్ అండ్ 100+ స్పీషియస్ ఆఫ్ బర్డ్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా, 424 అనేది నంబర్ ఆఫ్ యానిమల్స్ కాదు, అది 424 స్పీషియస్ ఆఫ్ యానిమల్స్. అంటే 424 రకాలు, 424 రకాల యానిమల్స్ ఆ ఐలాండ్ లో దొరుకుతాయి, చూడొచ్చు మనం. అండ్ 100 రకాలైన బర్డ్స్ ని మనం ఆ విలేజ్ లో చూడొచ్చు. ఆ లేక్ లో ఉన్న ఐలాండ్స్ లో చూడొచ్చు మనం. ఇదనమాట 6th వన్. 5th వన్ ఇది చాలా మందికి భయం వేస్తుంది, కానీ దయాల గురించి కాదు. కర్ణి మాతా టెంపుల్ రాజస్థాన్ లో ఉంది. ఈ టెంపుల్ హైలైట్ ఏంటంటే మీరు అడుగు పెట్టేగానే మామూలుగా మన విలేజెస్ లో ఏం చేయాలి, టెంపుల్స్ లో ఏం చూస్తాం, పక్షులు ఎగురుతాయి, ఒక ఎలిఫెంట్, 2 ఎలిఫెంట్స్ ఉంటాయి, కోతులు ఉంటాయి, మాక్సిమం అది పైన ఉంటాయి, కోతులు మన దగ్గర రావు. ఇలాంటి టెంపుల్సే మనకు తెలుసు. కానీ ఈ టెంపుల్ నువ్వు అడుగు పెడితే
నీ కాలు మీద 4, 5 ర్యాట్స్ అయితే పరిగెడతాయి, ఎలకలు అయితే పరిగెడతాయి అనమాట. సో ఎక్కడ చూసినా ఎలకలు, ఎక్కడ చూసినా కొన్ని 100,000 ఎలకలు అయితే కనబడుతూ ఉంటాయి. నువ్వు కాలు పెడితే నీ మీద నుంచి 4-5 వెళ్తాయి ఎలకలు. అలాంటి రాజస్థాన్ లో ఉంది కర్ణిమాత టెంపుల్. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒక్కొక్క ర్యాట్ కూడా ఆ కర్ణిమాత అనేది ఆ దేవత, ఆ అమ్మవారు అనేది ఆ అవతారం ఎత్తి వచ్చింది. సో అన్ని ర్యాట్స్ దేవుళ్ళే అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. సో సపోజ్ నువ్వు నడుస్తూ అక్కడ ఎవరైనా ర్యాట్ ని తొక్కేసి ఆ ర్యాట్ కి ఏమైనా నీ వల్ల డ్యామేజ్ ఆర్ ఆ ర్యాట్ ప్రాణానికి ఏమైనా ఆపద వస్తే అక్కడే నీకు సిల్వర్ తో చేసిన ర్యాట్ బొమ్మ, బంగారుతో చేసిన ఎలక బొమ్మ, రెండు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మను ఏదో ఒక బొమ్మ మీరు కొనుక్కొని తీసుకెళ్లి లోపల అయితే ఇవ్వాలన్నమాట. లేదు నువ్వు ఇవ్వలేదు అనేస్తే మాత్రం నీకు అన్లక్, ఎక్కడి నుంచో అన్లక్ నీకే వస్తుంది, ఎక్కడున్న దరిద్రం నీకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. సో వెళ్ళాలనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి. మీరు సపోజ్ వెళ్తే మాత్రం తొక్కేసి ఇంకా మీరు కట్టాల్సి వస్తుంది 650,000 60,000. లేదా నమ్మకం లేదంటే ట్రై చేసి చూడొచ్చు అన్లక్ దరిద్రం వస్తుందో రాదు అని. ఇదనమాట 5th వన్. నెక్స్ట్ 4th వన్ లోకి వెళ్ళిపోతే మాత్రం బుల్లెట్ బాబా టెంపుల్. బాగుంది కదా పేరు, రాయల్ ఎన్ఫీల్డ్ నచ్చే వాళ్ళందరికీ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఇంట్రెస్ట్ పెట్టాను కానీ దీని బ్యాక్ స్టోరీ తెలిస్తే కొంచెం కామెడీగా కొంచెం ఉంటుంది అనమాట. దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే ఓం బన్నా అనే ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నారు, అదే బుల్లెట్ బండి. ఆ బుల్లెట్ బండి మీద వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయ్యాక ఆయన చనిపోతారు. చనిపోతే ఆ బుల్లెట్ ని మొత్తం ఇంకా చేస్తారు కదా, ఫార్మాలిటీ చేసేసి ఆ బుల్లెట్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అని నార్మల్ జరిగిపోయి. మరుసటి రోజు పోలీసులు చూస్తే పోలీస్ స్టేషన్ ఉండాల్సిన బుల్లెట్ మళ్ళీ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికైతే వచ్చేసింది అనమాట. వచ్చేసి ఏంట్రా ఇది ఇలా ఉంది, ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అది మళ్ళీ తిరిగి వచ్చేసి అక్కడే వచ్చేసింది. ఇలా 4 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టడం, మళ్ళీ యాక్సిడెంట్ అయిన వస్తే రాత్రికి వచ్చేయడానికి. ఇది ఎంతవరకు అందరూ దేవుడు అంటే ఆత్మే, లేదు ఏదో ఫోర్స్ ఉంది, ఏదో నెగిటివ్ పవర్ ఉంది, లేదా ఏదో పాజిటివ్ పవర్ ఉంది, ఏదో దయ్యం మొత్తం ఏదో దాన్ని ఇది చేస్తారనమాట. కానీ పోలీసులు నమ్మకాన్ని ఎవరో తీసుకెళ్లి కనిపెట్టడానికి ట్రై చేశారు, కానీ సపోజ్ కనిపెట్టలే. ఇంకా ప్రజలు ఇంకేం చేశారంటే ఆ ప్లేస్ ని ఇంకా ఆ బుల్లెట్ బండిని అక్కడ పెట్టేసి దానికి కట్టేసి బుల్లెట్ బాబా టెంపుల్ పేరు పెట్టేసి దాన్ని దేవుడిగా కొలుస్తున్నారు. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్. ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది. బుల్లెట్ బాబా టెంపుల్ అని ఎవరైనా చెప్తారు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నమాట ఇలా మంచి కోసం. అప్పుడు మీకు రోడ్ మీద ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జరగదని అక్కడ ఉన్న ప్రజలకి నమ్మకం. థర్డ్ వన్ శని సింగ్ పూర్ అనే ఒక విలేజ్ అనమాట. ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. ఇది నేను వెళ్ళాను, ఈ పర్సనల్ గా నేను షిర్డీకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను దీన్ని. ఇదేంటంటే ఆ విలేజెస్ లో ఎక్కడ మెయిన్ డోరే ఉండదన్నమాట. అర్థమైందా? అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు డోర్ సరిగ్గా లాక్ చేస్తావా లేదా, దొంగలు పడతారు అనుకుంటాం కదా. కానీ ఆ విలేజ్ లో ఏ ఇంటికి కొన్ని 70-80 ఇయర్స్ నుంచి అక్కడ అసలు కట్టే ఇల్లుకి డోర్స్ అయితే ఉండవు అనమాట. సో అక్కడున్న ప్రజలకి ఏంటి నమ్మకం అంటే ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగినా అక్కడున్న దేవుడు శనిదేవుడు అనే దేవుడు ఆయన శిక్షించి మనకి మంచి చేస్తారని నమ్మకం అనమాట. సో ఎవరు దొంగతనం చేయరు, సపోజ్ చేసినా ఆయన శిక్షిస్తారన్న నమ్మకం. సో ఎక్కడ డోర్స్ అయితే ఉండవు అనమాట. ఏ ఇంటికి డోర్స్ ఉండదు, ఏ బ్యాంక్ కూడా డోర్స్ ఉండదు. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ బాత్రూమ్స్ కూడా డోర్ ఉండవు. ఇప్పుడు పెట్టుంటారు అనుకుంటా, కొంచెం కొంచెం మోడర్న్ అయ్యాం కదా. సెకండ్ వన్ బాబా మందిర్ సిక్కిం లో ఉంది. ఈ బాబా మందిర్ టెంపుల్ అనేది ఏంటంటే ఒక బాబా హర్బన్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీలో ఉన్నారనమాట. ఇండియన్ ఆర్మీలో ఉంటే ఒక మౌంటైన్ ఎక్కుతూ పడిపోయి చనిపోతారు ఆయన. సో చనిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లో ఉన్న ఆర్మీలో ఉన్న ఫ్రెండ్స్ కి అందరికి వరుసగా ఆయన కల్లోకి వచ్చారు ఒకే రాత్రి. కానీ మరుసరు 2 days హాఫ్ బ్యాచెస్ గా అనుకోండి. ఒక రోజు వీళ్ళందరికీ, ఒక రోజు వీళ్ళందరికీ కల్లోకి వచ్చి చాలా మంది కల్లోకి వచ్చారంట. కల్లోకి వచ్చి నాకు ఇలా కట్టాయండి, ఇలా కడితే మన రెసిడెన్సీలో ఉన్న ప్రతి సోల్జర్ కి నేను తోడుగా ఉంటాను అది అని చెప్పేసరికి అది చాలా పెద్ద అందరికి వచ్చింది, అందరు చెప్పారు. సో అది ప్లాన్ చేసారా, అది నిజంగా వచ్చారా అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అందరైతే మేము
ప్లాన్ చేయలేదు, మాకు వచ్చింది మేము చెప్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. సిక్కిం లో బాబా మందిర్ ఒక టెంపుల్ కట్టి ఆయనకి ఇప్పటికీ ఆయన థింగ్స్ దాంట్లో పెట్టేసి ఇప్పటికీ పూజిస్తారు. ఇప్పటికీ ఆ రెసిడెంట్ లోనే వాళ్ళని కాపాడుతున్నారు కొంతమంది నమ్ముతున్నారు. ఫస్ట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీ వీరభద్ర టెంపుల్, ఆంధ్రప్రదేశ్, లేపాక్షి ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ లో ఒకే ఒక పిల్లర్ మాత్రం మన కింద, ఆ పిల్లర్ మెయిన్ సోర్స్, మెయిన్ పని ఏంటి, ఒక సపోర్ట్, ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ సపోర్ట్, ఆ ఫ్లోర్ కి ఉన్న సపోర్ట్ కోసం ఒక బేస్మెంట్ లాగా పిల్లర్ పనిచేస్తుంది. కానీ ఈ పిల్లర్ అనేది, దాంట్లో ఒక పిల్లర్ ఎందుకు పెట్టారో అర్థం కాదనమాట. హ్యాంగ్ అవుతూ ఉంటుంది. హ్యాంగ్ అవడం అంటే పైన నుంచి ఒక ఫ్లోర్ నుంచి ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కనెక్ట్ అయినప్పుడు కింద స్పేస్ ఉంటుంది. ఒక పేపర్ ముద్ద అమ్మిస్తే అటు నుంచి వచ్చేస్తుంది అనమాట, అంత ఖాళీ ఉంటుంది. సో ఒక క్లాత్ పెట్టి తీయచ్చు. అలా ఉండగా ఇది ఎందుకు కట్టారు, ఇలాంటిది ఎందుకు కట్టారు అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మీరు కావాలని చూడొచ్చు. సో ఇదే టాప్ 10 క్రేజియస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. మీరు వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫన్ ఫ్యాక్ట్స్, కరెంట్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ తో పాటు నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ.